రేయ్ రోడ్డు మీద ఏంటి న్యూసెన్స్? ఈ బండి చెప్పేసి బండి ఫస్ట్ క్లియర్ చేయి. ఏంటి బ్రో పర్సా? అవునన్నా, చూసినావన్నా? వైట్ షర్ట్, బ్లూ జీన్స్, స్పెక్స్. వాడే వాడేనా? నాన్సెన్స్, బ్లడీ ఫూల్స్. వాడే. పర్స్ ఇవ్వండి. నా పర్స్ మీకెందుకు? మీ పర్సు నాకొద్దు, నా పర్సు నాకు ఇవ్వండి. మీ పర్స్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఇందాక అక్కడ కొట్టేసావు కదా, కొట్టేయడం. ఆ పర్సు ఇవ్వు. హే, ఏం మర్యాదగా మాట్లాడుతున్నారు? అడుగుతుంటే అర్థం అసలు నీ కాదు. పర్స్ నేను కొట్టాడండి. నేను చూశాను. మర్యాద పర్స్ ఇచ్చేయండి. ఏం చూశారు? ఎవరి పర్సు ఎవడు తీశాడు? నువ్వు పర్స్ తీయటం, జాగ్రత్తగా వచ్చి బండి ఎక్కేయటం మొత్తం చూశాను. ఏం మాడుతున్నావు బాబు? ఏం మాట్లాడా? పర్స్ తినవండి. ఏంటి? తీశారు ఏంటి పర్సు. గొడవ ఏంటి? అసలు అతను ఎవరో నాకు తెలీదు. నా పర్సు అతని దగ్గర మర్యాద చెప్తుంటే అర్థం ఏయ్, కావట్లేదు. నా పర్సు నా పర్సు. Call the police. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావురా? నువ్వే పర్స్ కొట్టేసి నువ్వే పోలీసులు పిలిచేసి ఏంటిది? సార్, అక్కడ క్లియర్ చేస్తే చేతే. మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టారా? నా పర్సు కొట్టేశాడు సార్. సార్ నేను తీలేదు సార్. పర్సు కొట్టేశాడా? అన్న, నువ్వు చెప్పాలా? చూసావా? నేను చూశాను. పక్కా పక్కా. సార్ వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. నేను ఏయ్. దొంగనేట్రా? విట్నెస్ కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? నువ్వు చెక్ చేయి. లేదు సార్, నేను నిజం చెప్తున్నాను సార్. వైట్ షర్ట్, వైట్ షర్ట్, బ్లూ జీన్స్, బ్లూ జీన్స్. ఈడు కాదా? సార్, లే, ఆగ్రా. నేను కొట్టలేదు సార్. నేను దొంగను కాదు సార్. ఐ కాల్ మై లాయర్. ఏంట్రా లాయర్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నడు స్టేషన్ కి. సార్ 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 రే, ఇందాక వాడెవడో పక్కా అన్న విట్నెస్ ఎక్కడా వాడు? నీ అబ్బా, ఈ రంగులు వేసుకోకపోతే నువ్వు నన్నే గుర్తుపట్టలేవు. నీకు ఈ హెల్ప్లు, సోషల్ సర్వీసులు ఇవన్నీ అవసరమారా? అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటది కదా అని. హెల్ప్ ఎవరికి? ఆ దొంగక? ఇలాగే హెల్ప్లు చేసుకుంటూ పో, ఏదో రోజు ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుని వస్తావు. ఏం కాదులేరా. ఏం కదేంటి? ఈ పాటిని. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ సూర్య. పంచింగ్ అయిపోయిందా? సూర్య, ఆఫ్టర్నూన్ మీటింగ్ కావాల్సిన ఫైల్స్ అన్ని డెస్క్ మీద పెట్టాను, ఒకసారి చెక్ చేసి చెప్పవా? కర్లీ హెయిర్. ఓకే నవ్య, ఐల్సీ. హలో, ఓ కొరియరా? అక్కడ షూ ర్యాక్ దగ్గర పెట్టేసేయండి. యా ఓకే. సూర్య సార్, కాఫీ. పద్మక్క కూతురు కేంద్ర విద్యాలయంలో సీట్ వచ్చిందంట. పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? ఇంటికి రా సారు, మంచిగా చికెన్ బిర్యానీ వండి పెడతా. మరి ఈవినింగ్ వచ్చేస్తా. మీరు వింటున్నారు 98.3 మిర్చి, సడక్ చాయ్ విత్ కడక్ సూర్య. మీరైతే ఈలోపు ఈ పార్టీనే చేయర్రి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ విశ్వభారత్ గారు. ఆయనతో మంచిగా మాట్లాడేద్దాం మటన్ మసాలా గురించి. డాడీ బెలూన్స్ కావాలి. చిల్లర లేదు సార్. చిల్లర లేదా? ఇచ్చే, ఫోన్ పే చేస్తా. ఫోన్ లేదు సార్. మరెలా? ఒక్క నిమిషం సార్. అమ్మా, చిల్లర ఉందా? లేదు తాత. బాబు, చిల్లర ఇస్తావా? తీసుకో. ఇదేంటి బాబు తక్కువ ఇచ్చారు? ఏం తీసుకోండి, ఏడికెళ్ళి వస్తాయి పుక్కట్ల చిల్లర్. మేం చేసేది కూడా బిజినెసే. నాకు ఇది వద్దులే బాబు, దీని బదులు డబ్బులు ఇవ్వు. ఆ చిల్లరి కడి
గిరాక్ లేదు ఏం లేదని నేను ఏడుస్తుంటే పొద్దు పొద్దున్న చిల్లర అంటే అన్నాడు. నీదైతే వ్యాపారం, నాదైతే పత్తి వ్యాపారమా? పో ఒట్టిగానే ఇస్తారా చిల్లర? కాకా నీ దగ్గర ఉందమ్మా చిల్లరా? ఇటివ్వండి, ఇదిగో అమ్మా. నేను తీసుకొస్తా. హాయ్ అండి, కొంచెం చేంజ్ కావాలి. చిల్లర ఎంత మేడం? ఇంత పెద్ద నోటుకు చిల్లర దొరకదు మేడం. మీ దగ్గర ఉంటుంది, కొంచెం చూడండి. ఒకట్లా చిల్లర ఏడ కొంచెం దొరుకుతది అర్జెంట్ అండి, ప్లీజ్ చూడండి. అందరు ఇట్లా చిల్లర అడిగితే బిజినెస్ కష్టం మేడం. అవునండి, ఇప్పుడు చిల్లర దొరకడం చాలా కష్టం అయిపోయింది. లేదని నేను ఏడుస్తుంటే మీరు చిల్లర అడుగుతారేంది మేడం? లెక్క పెట్టుకోండి మేడం. థ్యాంక్స్ అండి, తీసుకో కాకా. చాలా థ్యాంక్స్ అమ్మా, ఉంటానమ్మా. సరే కాకా. హాయ్ హాయ్. షాప్ ఓపెన్ ఉంటుంది కదా? యా ఉంటుంది. లెట్స్ గో. ఒక ఆమెనే కర్రే. ఓ ఇంకో మిషన్ ఉంది కదా, దీనికేంటి కళ్ళు కనపడవా? పాపం ఎలా బతికిద్దా? ఓహో, ఇది పని చేయట్లేదా? ఓ హలో హలో హలో, వెయిట్ చేస్తున్నాను నేను. పర్లేదండి. పర్లేదేంటి, నేను వెయిట్ చేస్తున్నాను. అక్కడ క్యూ ఉంది. క్యూవా? క్యూ అంటే క్యూ కాదు, నేను ఉన్నాను అక్కడ. ఉండండి, 2 నిమిషాలు, నాకు కొంచెం అర్జెన్సీ ఉంది. 2 నిమిషాలా? ఆ 2 నిమిషాలు మీరే బయట వెయిట్ చేయండి. ఏంటండి మీరు, ఇప్పుడు నేను పిన్ నెంబర్ కొడుతున్నాను, అంత దగ్గరికి వచ్చి చూస్తున్నారు, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? నాకు కామన్ సెన్స్ లేదండి, నీ కామన్ సెన్స్ లేదు. మధ్యలో దూరింది నువ్వు. కార్టేసే కార్డు వెళ్ళిపోతుంది. మీకు నిజంగానే కామన్ సెన్స్ లేదు. కార్డు ఒక్కసారి లోపలికి వెళ్తే క్యాష్ వచ్చేదాకా బయటికి రాదు. ఆ విషయం తెలియదా మీకు? బయటికి వెళ్ళి ఉంచండి. హలో, డోంట్ గెట్ ఫిజికల్, ఓకే? నేను చూసిన అమ్మాయి ఎంత హెల్ప్ఫుల్గా ఉంది. ఈ అమ్మాయి చూడు, నోరేసుకుని పడిపోతుంది. కనీసం సారీ చెప్పు. దేనికి? నేను దొంగతనం చేశానా? అవును, యు స్టోల్ మై టైం. నేను ఇక్కడ నించుంటే నువ్వే కదా మధ్యలో వచ్చి దూరింది. దాన్ని దొంగతనమే అంటారు, కాదు రాబరీ. రాబరీ? ఏంటి మొహం చూస్తున్నా? ఛీ, పా. అర్జెంట్ పని పడింది, అందుకే రాలేకపోతున్నాను. సడన్ గా చెప్తే ఎలాగే? ముందే చెప్పొచ్చు కదా. క్యాబ్ బుక్ చేసుకుని వచ్చి. ఆటో. భలే ఉందిరా పిల్ల. ఖాళీగా ఉందనుకో. రండి మేడం. మేడం యాడికి పోవాలి మేడం? రండి మేడం, తీసుకుపోతాం. మేడం, ఈ టైంలో ఆటోలు ఏం రావు మేడం. మేడం షార్ట్ కట్ లో పోదాం. అవు మేడం. 5 నిమిషాల్లో దింపేస్తాం మేడం. మేడం రండి మేడం. మేడం ఆటో ఆటో. చల్ నికాల్. తీసుకొని పోరా. మేడం, రండి మేడం. ఈ టైంలో ఇంకెవరు రారు మేడం. మేడం మేడం టెన్షన్ ఎక్కువ మేడం. లేట్ టైం మేడం. నో ఆటో మేడం. యు ఆర్ సేఫ్ మేడం. కమ్ మేడం. కూర్చుంటాం మేడం. వెనక కూర్చోండి. సునో మేడం. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం లిఫ్ట్. రండి, కూర్చోండి. ఏమండి, లిఫ్ట్ అడిగారు, రారా? యా. రండి. సేఫ్ కాదు మేడం. ఎక్కించిన వాడిని చేస్తారా నా కొడక? అరే అనుకుంటుంది ఎక్కించుకుంటే. చెప్తుంటే కూడా కారు ఎక్కిస్తున్నా. రే, రే, రే. మనసులో ఏం పెట్టుకోకుండా లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. గొడవలు అనేవి కామన్ అండి, బట్ మనం దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికి రియాక్ట్ అవ్వకూడదు అని తెలిస్తే చాలు. అది నేను కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయ్యాను కదా. అన్నీ మన చేతులు ఉండాలంటే ఎలా చెప్పండి? మీరేం పట్టించుకోకండి, లైట్ తీసుకోండి. అయినా నేను కొంచెం ఓపిక పట్టు ఉండాల్సింది. ఆ ఆటోడు అంత పెద్ద గొడవ చేశాడా అండి? ఆ ఆటోడు మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? లేదండి, ఏం లేదు, ఇట్స్ ఓకే. చూసారా, మీకు అర్థమైపోయింది దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికి రియాక్ట్ అవ్వకూడదని. కావాలని ఏటీఎం టాపిక్ అవాయిడ్ చేస్తున్నాడా లేదా మర్చిపోయాడా? యాక్చువల్లీ నా ఫ్రెండ్ నన్ను పిక్ చేసుకోవాలి, లాస్ట్ మినిట్ లో మిస్ అయింది. అయ్యో. ఫోన్ లో చార్జ్ కూడా లేదు. ఇదిగోండి, నా దగ్గర ఉంది, తీసుకోండి, ఛార్జింగ్ పెట్టుకోండి.
ఎవరికైనా ఫోన్ చేస్తారా మీ అమ్మగారు ఎవరికన్నా ఫోన్ చేస్తారా ఏం వద్దులే అండి పర్లేదు. సో నైస్ ఆఫ్ యూ అండి. నైస్ అంటే ఇది కాదండి. మొన్న ఒక అమ్మాయిని చూశానండి. అమ్మాయి అందరిని ఉపయోగించి ఒక అతనికి హెల్ప్ చేసింది. అదండి నైస్ అంటే. ఏంటి? ఒక ముసలాయన బెలూన్లు అమ్ముకున్న ఆయన 500 చిల్లర కోసం ప్రతి షాప్ లో అడిగాడండి. ఒక షాప్ వాడైతే నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడండి. ఆ అమ్మాయి వెళ్ళి ఆడి దగ్గరే చిల్లర తీసుకుని ఆ తాతకి ఇచ్చింది. హెల్ప్ చేయటం కంటే మంచిదనం ఇంకేముంటుందండి. అదే అందం. అంత అందంగా ఉందా అమ్మాయి? అబ్బో చాలా అందంగా ఉందండి. ఓ మీరు బెంచ్ షోరూంలో పనిచేస్తారా? సేల్స్ మేనేజర్. మీరు? నేను 98.3లో పనిచేస్తానండి. ఆహా. ఆర్జే సడక్ చాయ్తో కడక్ సూర్య, అది నేనే. సారీ అండి, నేను ఎఫ్ఎం అంతగా వినను. అంటే వినరా లేకపోతే అసలు వినరా? అంటే అందరూ అన్ని చేయాలని ఏముందిలేండి. ఇప్పుడు నేను ఐ డోంట్ వాచ్ మూవీస్. రియలీ? అంటే అందరూ ఒకేలా ఉంటారు కదా. అందరి ఫేస్ లో ఒకేలా ఉంటాయా? అంటే అన్ని క్యారెక్టర్లు ఒకేలా ఉంటాయి కదా, అన్ని కథలు ఒకేలా ఉంటాయి ఇంచుమించు అని. నేను కార్టూన్స్ చూస్తాను. దేర్ ఇస్ సంథింగ్ టు లెర్న్. నైస్. మీరేదో చెప్తున్నారు? సారీ ఆద్య, ముందే ఇంట్రడ్యూస్ చేసుకోలేదు. నైస్. ఇక్కడ ఆపండి. థ్యాంక్ యూ అండ్ సారీ. థ్యాంక్ యూ. ఓకే, సారీ దేనికి? మొన్న ఏటీఎం దగ్గర చాలా రూడ్గా బిహేవ్ చేశాను. టైం రాబరీ అని ఏదేదో వాగాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ మీరు ఆ టాపిక్ తీయకుండా నన్ను కంఫర్టబుల్గా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఐ విల్ సీ యూ సమ్ టైమ్. ఎనీ టైమ్. సారీ అండి, మీ పేరు మర్చిపోయాను. సూర్య. బాయ్ సూర్య. బాయ్. ఓకేనా? పిచ్చి నా కొడక. నీకు విషయం తెలుసా? ఏంటి? కొంపతీసి ఓనర్ గడికి ఇవ్వాల్సిన 10,000 వాచ్మెన్ గడికి ఇచ్చావేంటి? నిన్న ఏటీఎంలో ఒక అమ్మాయితో గొడవ పడ్డా అని చెప్పాను కదా. ఆ అమ్మాయికి తెలియకుండా లిఫ్ట్ ఇచ్చేసాను రా. ఇస్తావురా, ఇస్తావు. ప్రపంచంలో ఇలాంటి పనులు నువ్వు ఒక్కడవే చేయగలవు. మాడిపోతున్నట్టు చూసుకో. ఇంకా కోయడమే అవ్వలేదు, నువ్వు వెళ్ళు. పిల్లలంటే దేవుడు అంటారు. ప్రతి ఒక్క దేవుడికి ఒక్కొక్క పండుగ ఉన్నప్పుడు పిల్లలకు కూడా ఏదో పండుగ ఉండాలి కదా. అదే చిల్డ్రన్స్ డే. 98.3 మిర్చిలో మీరు వింటున్నారు సడక్ చాయ్ విత్ కడక్ సూర్య. పండుగ అంటే ధూమ్ధామ్ గా సెలబ్రేట్ చేసుకోవాలో వద్దా? సెలబ్రేషన్ అంటే ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ ఉండాలి కదా. మరి చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలుద్దాం? ఇంకెవరిని మాస్టారు? మన పిల్లల్నే. సో పిల్లలు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారంట, పాటలు పాడతారంట, బోల్డ్ అని కబుర్లు చెప్తారంట. అంటే మాట కుదిరితే ఒక్క పాట. సో పిల్లలు మీ అమ్మ నాన్న దగ్గర ఉన్న ఫోన్ లాక్కుని అర్జెంట్ గా నాకు ఫోన్ చేసేయండి. మీకోసం మంచి గిఫ్ట్లు కూడా రెడీ చేసేసాను. కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాను. 3, 2, 1 గో. మన మొదటి కాలం రెడీగా ఉన్నారు. హలో. హాయ్ సూర్య అంకుల్, నా పేరు చైత్ర. హాయ్ చైత్ర, ఏం చదువుతున్నావు? ఎల్కేజీ ఏ సెక్షన్. సూపర్. ఈ రోజు స్పెషల్ ఏంటి? చాచా నగరు బర్త్డే. వావ్. మరి చెప్పు, ఈ రోజు పాట పాడుతున్నావా కథ చెప్తున్నావా? కథ చెప్తా. సూపర్, చెప్పమ్మా. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడంట. ఓ ఓకే. ఆ రాజు దగ్గరికి ఒక పాపను తీసుకొని 2 లేడీస్ వచ్చారంట. అప్పుడు ఒక లేడీ ఏమో ఇది నా బిడ్డ అని అంటుందంట. ఇంకో లేడీ ఏమో కాదు ఇది నా గల్ అని అంటుందంట. ఓకే. అప్పుడు రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదంట. వెంటనే రాజుకి ఒక ఐడియా వచ్చిందంట. బాడీని 2 ముక్కలు చేసి చెరుకులు పంచామన్నాడా? అంకుల్, కథ మీరు చెప్తారా నేను చెప్పాలా? సారీ చెప్పమ్మా. అప్పుడు ఆ చిన్న పాపను తీసుకొని ఆ రాజు ఒక అగ్నిగుండం ముందు నిలబడ్డాడు. ఓకే. ఆ లేడీస్ ని ఇద్దరిని పక్కన నించోబెట్టి ఆ పాపని అగ్నిగుండంలో వేసేసాడంట. అయ్యయ్యో. తర్వాత? అప్పుడు ఆ 2 లేడీస్ లో ఎవరైతే నిజమైన అమ్మనో తను దూకి ఆ పాపని క్యాచ్ చేసిందంట. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్. అప్పుడు ఆ రాజు చెప్తాడు, ఇద్దరు ఎవరి పాపకి నిజమైన తల్లి అని చూసావా?
ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో కదా. చేశాడంట. దీంట్లో మోరల్ ఏంటో చెప్పండి. మోరల్ కూడా నువ్వే చెప్పమ్మా. ఎవరైతే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారో మనం ఎప్పుడైనా ప్రమాదంలో ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా మనల్ని కాపాడతారు. సూపర్ చైత్ర, ఇంత మంచి కథ నీకు ఎవరు చెప్పారు? ఇది మా అమ్మ చెప్పింది నాకు. ఇంత మంచి కథ చెప్పినందుకు మీ మదర్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నీకు మీ మదర్ కి రేడియో మిర్చి నుంచి మంచి పాట ఇస్తున్నాం, విని ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ అంకుల్. బాయ్ చైత్ర. బాయ్. అత్తమ్మా, పప్పు పొట్లకాయ ఉడికించాను, కొంచెం ఆగాక ఉప్పు కారం వేసేయండి. అదేంటమ్మా, ఆల్రెడీ వంకాయ కూర చేశాను కదా. అంటే వరుణ్కి వంకాయ నచ్చదు కదా, సరిగా భోజనం చేయడని. అక్కయ్య అమ్మ, బ్లూ షర్ట్ వద్దు, వరుణ్కి వైట్ బాగుంటుంది, పెట్టు. అలాగేనమ్మా. అమ్మా, మీకోసం ఓ పెద్దని